ఈ పరాశర సిద్ధాంత సంబంధమైనటువంటి విషయంలో లగ్నభావము, సప్తమము, పంచమము, అష్టభావాలు ఈ యొక్క భావాలకు సంబంధించి ఈరోజు నాకు తెలిసినటువంటి యొక్క విషయాన్ని చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పెద్దవారే, ఎక్కడైనా తప్పులు ఉంటే మన్నించరుగాక. ఇంకా ఎవరైనా జాయిన్ అవుతున్నారా అండి? వాళ్ళు అవుతుంటారు, వాళ్ళతో పనులు మీరు క్యారీ ఆన్. బ్రహ్మాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యంతాం వందే గురు పరంపరా. శంకరం శంకరాచార్యం బాదరాయణం లోకభాష్యకృతం వందే భగవంతో పునః పునః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఫలదీపికలో ఉండేటువంటి ఫలదీపికలో ఉండేటువంటి విషయాన్ని ఈరోజు చెప్పుకుందాము. శుభాధిపయుతే క్షితే సుత కళత్రభే లగ్నతో విధోరపి తయోః శుభం తిరదాన సిద్ధిస్తయోః తితాద్వయః సుఖాష్టగైః కరఖగైః రసన్మజ్జగే తితేప్యథ శుభేతరే క్షితయుతే చ జాయావదః అని చెప్పేసి కళత్రభావములో ప్రథమ శ్లోకంగా ఫలదీపికలో చెప్పినటువంటి యొక్క విషయం. ఇక్కడ కళత్రభావము అని చెప్పేసి అంటే భార్య కావచ్చు లేక భర్త కావచ్చు. ముఖ్యంగా భార్యకే కళభావంగా చెప్తారు. అంతేకాక భర్తకు సంబంధించినటువంటి అని చెప్పేసి అంటారు. ఈ విధానంలో లగ్నం నుంచి కానీ లేక చంద్రరాశి నుంచి కానీ లగ్న పంచమ స్థానముల యందు ఏదైనా భాగ్యాధిపతి ఉన్నను లేక భాగ్యాధిపతి వీక్షించినను లేక పంచమాధిపతి సప్తమ స్థానాధిపతులు ఆయుస్థానము అంటే ఇక్కడ 8వ స్థానము కూడాను పరిగణలోకి తీసుకోబడుతూ ఉన్నది. కళత్రభావాలు ఎప్పుడూ కూడాను బాగుండాలి అని చెప్పేసి అంటే ముఖ్యంగా లగ్నం బాగుండాలి. లగ్నము అంటే మనందరికీ కూడా తెలిసినటువంటిదే, తనువు, శరీరం. ఇక చంద్రుడికి సంబంధించినటువంటి విషయం, దాంతో పాటుగా పంచమాధిపతి యొక్క స్థితి సరిగ్గా లేకున్నా కూడాను కళత్రము అనేటువంటిది దెబ్బతీయడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. దీంతో పాటుగా సప్తమ స్థానం, దీనినే మనం కళత్రభావము లేక కళత్ర స్థానము అని చెప్పేసి అంటూ ఉంటాం. దీని పక్కనే ఉన్నటువంటిది ఆయుస్థానమైనటువంటిది అష్టమ స్థానం. ఇవి ముఖ్యంగా కళత్రానికి సంబంధించినటువంటి విషయాల్లో చూసుకోవలసినటువంటివి అనేసి మనకు పూర్వ మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఋషీశ్వరులు వాళ్ళు చెప్పినటువంటి యొక్క విషయం. ఇక్కడ ముఖ్యంగా లగ్నము అని చెప్పేసి అంటే శరీరానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ఉంటుంది, లగ్నాన్ని బట్టి వాడి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వాడి యొక్క శరీర సౌఖ్యం ఏ విధంగా ఉంటుంది, శరీర స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. దాని తర్వాత చంద్రరాశి నుంచి అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఈ చంద్రరాశి అని చెప్పేసి అంటే
లగ్నాతుగా చంద్రుడు ఏ యొక్క స్థానంలో అయితే ఉంటాడో ఆ యొక్క చంద్రుడి నుంచి తీసుకోవాల్సినటువంటి యొక్క స్థితులు కూడా. చంద్రుడు మనఃకారకుడు. అట్లాగే శరీరం నందు ఉండేటువంటి నీరు కావచ్చు, రక్తము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను కారకుడవుతాడు చంద్రుడు. అంటే జల సంబంధమై ఉన్నటువంటి ఇది ఏదైనా కూడాను చంద్రుడికి సంబంధించి ఉంటుంది. దీని తర్వాత పంచమ స్థానం. ఇది ముఖ్యంగా సంతానము అనేటువంటిది మనకు తెలిపి ఉన్నారు. ఈ యొక్క సంతానము అనేటువంటిది సరిగా లేకపోతే వివాహము అనేటువంటి విషయాలలో దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి స్థితులు కూడాను దెబ్బతింటాయి. పోతే సప్తమ స్థానం. ఈ యొక్క సప్తమ స్థానములందు కళత్రానికి సంబంధించినటువంటి సర్వ విషయాలను కూడాను తెలుసుకోవడానికి మనకు అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ యొక్క సప్తమ స్థానాధిపతులు కానీ, లగ్న స్థానాధిపతితో కానీ, పంచమాధిపతితో కానీ, సప్తమాధిపతితో కానీ ముఖ్యంగా పాపగ్రహ సంబంధము అనేటువంటిది ఉండకూడదు. ఇది ఏమాత్రము పాపగ్రహ సంబంధము కలిగి ఉన్నా అటువంటి దంపతుల మధ్యన అనేకానేకములైనటువంటి ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, సంతానము అనేటువంటిది సరిగా లేకుండా పోవచ్చు. ఇటువంటి కారణాల చేత ఆ యొక్క దంపతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాంతోపాటుగా యుగో ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడాను ఏర్పడడం వలన ఆ యొక్క దంపతులు విడిపోవడము, లేక తిరిగి మళ్ళా కలవటము, ఇట్లాంటివన్నీ కూడాను సంభవిస్తూ ఉంటాయి. అంతేకాక చంద్రుడితో పాపగ్రహ సంబంధము అనేటువంటిది, అంటే ఇక్కడ నేను రీసెర్చ్ చేసినటువంటి యొక్క ముఖ్య విషయాలను మాత్రం నేను చెప్తూ ఉన్నాను. ఎక్కువ సమయం తీసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇవి ముఖ్యమైనటువంటి విషయాల్లోకి వెళ్తూ ఉన్నాను. చంద్రుడితో పాపగ్రహ సంబంధం అంటే రాహు కానీ, కేతువు కానీ, శని కానీ, ముఖ్యంగా పాప సంబంధంగా ఉన్నటువంటి బుధుడు కానీ, వీళ్ళు చంద్రుడితో యుతి పొందినప్పుడు, అంటే కలయిక జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క దంపతుల మధ్యన ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి, గొడవలు అనేటువంటివి ఉంటాయి. మానసికమైనటువంటి స్థిరత్వం కానీ, శారీరకమైనటువంటి స్థిరత్వం కానీ, శారీరక సుఖములు అనేటువంటివి కానీ దెబ్బతింటాయి. దాని కారణంగా ఇక్కడ గొడవలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఇది ముఖ్యంగా. ఇక శుక్రుడికి సంబంధించినటువంటి యొక్క విషయం. మామూలుగా వచ్చేసి మనం శుక్రుడిని పురుషుడికి తీసుకుంటే స్త్రీకి కుజుడిని తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ శుక్రుడికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా భర్తకు భార్య అనుకూలవతిగా ఉండాలి. ఈ అనుకూలము అనేటువంటిది ఎప్పుడైతే లేకపోతుందో అప్పుడు ఆ యొక్క సంసారము అనేటువంటిది విచ్ఛిన్నమవుతూ ఉంటుంది. అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. భార్య సరిగా లేకపోతే ఆ ఇల్లు ఘోరప్రాయంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్రుడికి కూడాను పాపగ్రహ సంబంధము అనేటువంటిది ఉండకూడదు. శుక్రుడితో రాహువు ఒకవేళ కలిసి ఉంటే వారికి ఎక్కువ శాతం ప్రేమ వివాహాలు ఇటువంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శని లేక కేతువు ఇటువంటి వాళ్ళు కలిసినప్పుడు కళత్ర దోషములు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ యొక్క కళత్ర దోషములు అంటే రాహువు కలిసి ఉన్నా కూడాను కళత్ర దోషములు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ రాహువు కారణంగా, శనికేతువుల యొక్క కారణంగా ఆ యొక్క సప్తమాధిపతి యొక్క స్థితిని బట్టి ఏ ఏ స్థానాలలో వారి యొక్క ఎక్కడి నుంచి ఎన్నో స్థానం వరకు అనేది మనం సరిగ్గా చూసినట్లయితే ఎన్ని కళత్రాలు ఉన్నాయి వీరికి అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఈ శుక్రుడితో పాటుగా చంద్రుడు కూడాను కలిసి ఉన్నప్పుడు ఆ చంద్ర శుక్రులకు శనియుతి కానీ లేక రాహుయుతి కానీ కలిసి ఉన్నప్పుడు
సంభవించేటువంటి విషయం ఎట్లా ఉంటుంది అంటే మానసిక శారీరక సంబంధమైనటువంటి విషయాల్లో వ్యభిచారానికి కూడాను పాల్పడడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా ఉండేటువంటి విషయాలు. అంటే కారణము ఎందుకు అంటే ఆ యొక్క మానసికమైనటువంటి స్థితి, శారీరకమైనటువంటి స్థితులు సరిగా లేకుండా పోవడానికి కారకులవుతారు. ఇక అష్టమాధిపతితో కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయుష్యానికి సంబంధించినటువంటి విషయంలో ఆయుష్యం ప్రధానం. ఆయుష్యం అనేటువంటిది లేకపోతే జీవి ఎప్పుడు కూడాను మనుగడ అనేటువంటిది సాగించలేడు. దంపతుల మధ్యన ఆయుష్యం అనేటువంటిది ఖచ్చితంగా అవసరంగా చూడాలి, సంతానము చూడాలి, తర్వాత మానసికమైనటువంటి స్థితి అంటే చంద్రుడి యొక్క స్థితిని చూడాలి. ఇవన్నీ కూడాను ప్రధానంగా తీసుకోవాలి అని చెప్పేసి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. నేను రీసెర్చ్ చేసినటువంటి యొక్క విషయాల్లో కూడాను వీటిని బాగా గమనించాను. ఇక రెండవ శ్లోకానికి వచ్చేసరికి దారేసే సుతగే ప్రనష్టవనితో పుత్రోధవాదీశ్వరో జ్యూనేవా నిధనేశ్వరోపి కురుతే పత్ని వినాశం ధ్రువం అని చెప్పేసి అంటాడు. అంటే కళత్రాధిపతి పంచమ భావమున ఉన్న జాతకుడు కళత్ర నష్టాన్ని పొందుతాడు అని చెప్పి, అంటే 7వ అధిపతి ఒకవేళ పంచమంలో ఉన్నట్లయితే అది స్త్రీకి కానీ లేక పురుషుడికి కానీ, ముఖ్యంగా పురుష జాతకంలో వీటిని గమనించాలి. అక్కడ కళత్ర నష్టము అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే దంపతులు వెళ్ళిపోవడం కావచ్చు, లేకపోతే అతడి భార్య చనిపోవటం కానీ, దూరంగా వెళ్ళిపోవటం కానీ, ఇటువంటివి జరగడానికి అవకాశము అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాక అది ఒకవేళ భగవంతుడి దయతో సక్రమంగా ఉన్నట్లయితే, దానికి ఏదైనా కూడాను శుభగ్రహ దృష్టి కలిగితే సంతతి నష్టాన్ని పొందుతుంది. ఇది ముఖ్యంగా గుర్తించాలి. అంతేకాక పంచమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ సప్తమమున ఉన్నట్లయితే కళత్ర నష్టము అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను. అష్టమాధిపతి కానీ పంచమాధిపతి కానీ వీళ్ళు ఈ 2 గ్రహాలు కూడాను సప్తమములో ఉన్నట్లయితే కళత్రము అనేటువంటిది ఖచ్చితంగా నష్టము జరిగి తీరుతుంది. అలాగే క్షీణేందౌ సుతగే వ్యయాస్తతనుగై పాపైరదారాత్మజ స్త్రీసంగా ధననాశనం మదగయో స్వర్భాను భాన్వోర్వదేత్ అని చెప్పినటువంటి విషయంలో క్షీణచంద్రుడు పంచమమున ఉండి పాపులు 12 సప్తమ స్థానముల యందు ఉన్నట్లయితే అట్టి జాతకుడికి భార్యా పిల్లలు ఉండరు. అంటే వీడికి సన్యాస యోగము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వివాహం జరిగినా వారు ఇతడిని వదిలిపెట్టి వెళ్ళటం కానీ, లేక మరణించటం కానీ, లేక వీడే దేశదిమ్మరై తిరగటం కానీ ఇటువంటివి కలగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాక రవి మరియు రాహువు ఈ యొక్క గ్రహాలు సప్తమమున ఉన్నట్లయితే, అంటే కళత్ర స్థానంలో ఉన్నట్లయితే స్త్రీ మూలకముగా, అంటే భార్య చేత కావచ్చు, లేక తను ప్రేమించినటువంటి యొక్క స్త్రీ వల్ల కావచ్చు, ఇంకొక స్త్రీలు ఎవరైనా కావచ్చు, వారి వల్ల ధనము అనేటువంటిది క్షయం అవుతుంది. వాడు పూర్తిగా ధనహీనుడు అవుతాడు అని చెప్పేసి చెప్తూ, ఇంకొక విషయానికి చెప్తే ఇక్కడ మానసాగర్లో కూడాను ఇట్లా అంటాడు. యయాలయేవ మదనాలయేవ కలేషు వృద్ధాచ్యాలయగే హి మాంసౌ కళత్రహీనో మనుజస్తనూజై వివర్జితః స్యాదితి వేదితవ్యం అని చెప్పి అన్నటువంటి విషయంలో కళత్ర వ్యయస్థానములందు పాపులుండి పంచమమునందు
చంద్రుడు ఉన్నటువంటి జాతకునకు స్త్రీ సంతాన ప్రాప్తములు అనేటువంటివి లభించవు, అంటే వారు కళత్రహీనులు అవుతారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఈ రూల్ మరొకసారి చెప్పండి సార్. సార్, వ్యయాలయేవా అంటే కళత్రము వ్యయమునందు, కళత్ర వ్యయస్థానములందు అంటే 7వ స్థానమునందు కానీ లేక వ్యయస్థానములందు పాపులు ఉండినట్లయితే, పంచమమున పాపులు ఉండి పంచమమున చంద్రుడు ఉన్నట్లయితే జాతకునకు స్త్రీ పుత్ర సుఖములు ఉండవు. ఇది ముఖ్యంగా రాసి పెట్టుకోవాల్సినటువంటిది. కళత్ర స్థానం అంటే 7వ స్థానం తెలిసినటువంటిదే. వ్యయస్థానం 12వ స్థానం. ఈ యొక్క స్థానములందు పాపులు ఉండి పంచమంలో అంటే సంతాన స్థానంలో చంద్రుడు ఉండినట్లయితే ఆ యొక్క జాతకునకు స్త్రీ మరియు పుత్ర సుఖములు అనేటువంటివి ఉండవు, అంటే వీడు కళత్రహీనుడవుతాడు, సంతానహీనుడవుతాడు అని చెప్పేసి కూడాను చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక ఇంకొక శ్లోకానికి వెళ్తే, శుక్రే వృశ్చికగే మదే మృతవధూః కామే వృషస్థే బుధే స్త్రీనాశత్వధ నీచగే సురగురౌ జ్యూనాధిరూఢే తథా అని చెప్పినటువంటి విషయంలో, వృశ్చిక రాశి సప్తమమగుచుండగా అంటే వృశ్చిక రాశి 7వ రాశి అయితే అందు శుక్రుడు ఉన్నట్లయితే భార్య మృతి చెందుతుంది. ఇది వీలైతే రాసి పెట్టుకోండి, ముఖ్యంగా ఇది ఖచ్చితంగా జరిగినటువంటి విషయం. వృశ్చిక రాశి సప్తమం అయితే, అంటే ఇన్ కేస్ ఆఫ్ మేషరాశి వాడికి లగ్నం అయితే, లేక వృషభ రాశి లగ్నం అయితే వృశ్చిక రాశి సప్తమం అవుతుంది. వృషభ రాశి లగ్నం అయితే వృశ్చిక రాశి సప్తమం అవుతుంది. ఈ యొక్క సప్తమమునందు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమంలో వచ్చి ఉన్నట్లయితే, అంటే వృశ్చికంలోకి వచ్చి ఉన్నట్లయితే భార్య మృతి చెందుతుంది. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి విషయం. అట్లాగే వృషభము సప్తమ అవుతూ ఉండంగా అందు బుధుడు ఉండినట్లయితే, వృషభము సప్తమైతే 7వ భాగం అయితే అందులో బుధుడు ఉన్నట్లయితే అక్కడ కూడాను భార్య అనేటువంటిది మృతి చెందుతుంది. భార్య మృతి సంభవము అనేటువంటిది అవుతుంది. అంటే భర్త కంటే ముందుగా మరణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆమెకు అని చెప్పి ఇక్కడ మనం భావన చేయవచ్చు. ఇంకొకటి, జామిత్రే జషగే శనౌ శశి తదా భౌమేధవా స్త్రీ మృతి చంద్రక్షేత్ర గయోర్మధే అర్కి కుజయోః పత్ని సతీ శోభనాః అని చెప్పేసి ఇక్కడ మంత్రేశ్వరుడు చెప్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి విషయంలో మకరము సప్తమం అయ్యి, అంటే మకరం 7వ స్థానం అయ్యి అందు గురుడు ఉండినట్లయితే, గురుగ్రహం ఉన్నట్లయితే భార్య మృతి చెందుతుంది. తర్వాత కర్కాటకము సప్తమమయ్యి అందు శని కుజులు ఉన్నట్లయితే అట్టివారి భార్య రూపవతి, పవిత్రురాలు, అదృష్టశాలి అయ్యి ఉంటుంది. ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఎందుకు అంటే, సమసప్తకాలు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం వివాహాది విషయాలలో. ఈ సమసప్తకాలు అనేటువంటివి శుభ సమసప్తకాలు, అశుభ సమసప్తకాలు అని చెప్పేసి కూడాను మనం చూస్తూ ఉంటాము. వాట్లలో ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి కర్కాటకం సప్తమం అయితే అందు శని కుజులు ఉన్నట్లయితే, కర్కాటకం సప్తమం అయ్యింది అంటే వాడు కుంభరాశిలో మకరంలో ఉంటాడు. మకరం సప్తమ రాశి అయ్యి అందు గురుడు ఉండాలి. గురుడు ఉంటే మృతి చెందుతాడు. అదే మకరము సప్తమం అయ్యి కర్కాటకం సప్తమం అవుతుంది, అంటే వాడు మకర రాశిలో ఉంటాడు.
మకర రాశిలో ఉన్నప్పుడు సప్తమంలో శని కుజులు ఉన్నట్లయితే మకరానికి అంటే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు, ఈ యొక్క చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు అట్లాగే లగ్నాధిపతి అయినటువంటి శని, ఈ ఇద్దరూ కూడాను చంద్రుడి యొక్క రాశి స్థితిలో ఉన్నట్లయితే అటువంటి వాడి భార్య అదృష్టవంతురాలవుతుంది, రూపవతి పవిత్రురాలవుతుంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అయితే దీనికి కూడాను మళ్ళా చంద్రుడితో కానీ శుక్రుడితో కానీ ముఖ్యంగా పాపగ్రహ సంబంధం ఉండకూడదు. ఒకవేళ అట్లా ఉన్నట్లయితే జారిణి అవుతుంది అని కూడాను చెప్పారు. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. అట్లాగే ఇంకొక మాట ఏమంటున్నారు అంటే అస్తేవాస్తప తావ సద్గ్రహయుతే దృష్టేప్య సన్మధ్యగే నీచారాతి గృహేర్క కాన్యభిహతే భ్రూయాత్ కళత్రచ్యుతిం అని చెప్పేసి అన్నటువంటి విషయంలో సప్తమ భావము గాని లేక సప్తమాధిపతి గాని పాపగ్రహములచే చూడబడిన లేక పాపగ్రహములతో కలిసిన కళత్రస్థానము కాని కళత్రాధిపతి కాని పాపకర్తరీ యోగములో ఉన్నను నీచ శత్రుక్షేత్రముల యందు ఉన్నను రవిచేత అస్తంగత్వము పొందినను భార్యా నష్టమును తెలుపవలెను. ఈ యొక్క విషయాన్ని ముందే మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అంటే శుక్రుడితో కానీ పాపగ్రహ సంబంధము ఉన్నట్లయితే, అలాగే చంద్రుడితో కానీ ముఖ్యంగా పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే, లగ్నాధిపతితో పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే, సప్తమాధిపతితో పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే, పంచమాధిపతితో పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే అటువంటి వారికి కళత్ర భావములు అనేటువంటివి దెబ్బతినటం కారణంగా భార్య మృతి కానీ లేక భార్యతో దూరంగా వెళ్ళిపోవటం కానీ కళత్ర దోషాలు అనేటువంటివి ఏర్పడతాయి అని చెప్పేసి మనం ముందుగానే చెప్పుకున్నాం. అంతేకాక పాపకర్తరిలో ఉన్నా కూడా, పాపకర్తరిలో ఏమిటి, కళత్రాధిపతి పాపకర్తరిలో ఉంటే, కళత్రాధిపతి ఎవరు అంటే శుక్రుడు. ఈ యొక్క శుక్రుడికి పాపకర్తరి ఉంటే అటువైపు కానీ ఇటువైపు కానీ పాపగ్రహాలు ఉండి మధ్యలో శుక్రుడు ఉన్నట్లయితే అప్పుడు కూడాను కళత్ర నష్టము అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది బాగా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అట్లాగే రవి చేత అస్తంగత్వం పొందితే, రవి ఎక్కడ కలిసి ఏ గ్రహముతో కలిసి ఉన్నా కూడాను అస్తంగత్వము అంటే ఆయా యొక్క డిగ్రీలను బట్టి అస్తంగత్వము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అస్తంగత్వం లేకుండా రవితో కలిసి ఉన్నప్పుడు అటువంటి దోషం వర్తించదు. రవితో కలిసిన వెంటనే దోషం అనేటువంటిది ఏర్పడదు, అస్తంగత్వం అనేటువంటిది ఏర్పడదు. ఇది మనందరికీ కూడాను తెలిసినటువంటి యొక్క విషయం. ఇకపోతే దాని తర్వాత కామేవాసుత భాగ్యయోర్ వికలదారోసౌ సపాపే భృగౌ శుక్రేవా కుజమందవర్గ సహితే దృష్టే పరస్త్రీరత అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ముందుగానే ఈ విషయాన్ని కూడా మనం చెప్తున్నాం. అంటే కళత్ర దోషాలలో అనేక విధాలుగా ఉంటాయి కళత్ర దోషాలు. ఈ యొక్క కళత్ర దోషాలకు సంబంధించిన స్థితిలో శుక్రుడు పాపితో కలిసి సప్తమ పంచమ భాగ్యస్థానములందు ఉన్నట్లయితే జాతకుడు కళత్రహీనుడగుటయో లేక అశక్తురాలగు భార్య సంప్రాప్తమగుటయో జరుగుతుంది. శుక్రుడు పాపితో కలిసి ఉంటే ఖచ్చితంగా ఇది ఏర్పడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే అశక్తురాలైనటువంటి భార్య అంటే ఏ విధంగా కూడాను అతడికి సహకారము అనేటువంటిది అందించదు, బెడ్ కంఫర్ట్ అనేటువంటిది ఉండదు, ఎప్పుడూ కూడాను అతడితో గొడవలు పడుతూ ఉండటము, అతడి యొక్క మనస్సును దెబ్బతీస్తూ ఉండటము, ఇటువంటివన్నీ కూడాను లభిస్తాయి. దాని కారణంగా వాడు విరక్తుడయ్యి ఇబ్బందులు పాలవుతూ ఉంటాడు. అంతేకాక శుక్రుడు శని వర్గముల యందు గాని కుజ వర్గముల యందు కానీ ఈ రెండు షడ్వర్గులు ఉన్నను లేక కుజుడు కానీ ఆ శుక్రుడిని చూచుచున్నట్లయితే జాతకుడు పరస్త్రీరతుడవుతాడు. పరస్త్రీల పైన వ్యామోహం అనేటువంటిది ఈ యొక్క జాతకుడికి ఏర్పడుతుంది. అంటే
అంటే శుక్రుడు కానీ కుజుడు కానీ కుజవర్గములో ఉన్నటువంటి గ్రహాలు కానీ శని శుక్రుల కలయిక కానీ కుజుడు శుక్రుడిని చూస్తూ ఉన్నప్పుడు కానీ ఈ విధములైనటువంటి దోషాలు ఏర్పడతాయి. అంటే పురుషుడు కూడా జారుడవుతాడు, వ్యభిచారి అవుతాడు, పరస్త్రీ రతుడవుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకొక శ్లోకానికి వెళ్ళినట్లయితే అక్కడ ఏమంటున్నాడు అంటే భౌమార్కస్త్యే భృగుజ శశినోర్ధారహీనో సుతోవా క్లీబేస్తేవా భవతి భగవౌ ద్వాగృహౌ స్త్రీద్వయం స్యాత్. అంటే శుక్రుడు చంద్రుడు ఈ ఇద్దరును శని కుజులకు సప్తమ భావమున ఉన్నట్లయితే భార్యహీనుడో లేక పుత్రహీనుడో అవుతారు. అర్థమైంది కదండి. శుక్రుడు చంద్రుడు ఈ ఇద్దరు కూడా శని కుజులకు సప్తమములో ఉన్నట్లయితే భార్యాహీనుడు కానీ లేక పుత్రహీనుడు, అంటే వారికి స్త్రీ సంతానమే లభిస్తుంది కానీ పురుష సంతానం అనేటువంటిది లభించడం కష్టంగా ఉంటుంది. అట్లాగే సప్తమమున నపుంసక గ్రహము ఉండి, నపుంసక గ్రహము అంటే మీకు తెలుసుగా, ఏకాదశమున 2 గ్రహములు ఉన్న జాతకుడు ఇద్దరు భార్యలు కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ వికళత్రము అనేటువంటిది ఏర్పడుతుంది. సప్తమంలో నపుంసక గ్రహం ఉండటం వలన ఏకాదశములో 2 గ్రహాలు ఉన్నట్లయితే, అవి ఏ గ్రహాలైనా కూడా ఇబ్బంది లేదు, ఉన్నట్లయితే ఆ జాతకుడుకు ఇద్దరు భార్యలు ఉంటారు. వికళత్రము అనేటువంటిది ఏర్పడుతుంది. శుక్రుడు సప్తమాధిపతి ఇద్దరును విశ్వభావరాశుల యందు ఉన్నట్లయితే భార్యాద్వయం అనేటువంటిది ఏర్పడుతుంది. శుక్రుడు మరియు సప్తమాధిపతి ఈ ఇద్దరు కలిసి విశ్వభావ రాశులైనటువంటి రాశులలో ఉన్నట్లయితే, లేక మిథునము కానీ, ముఖ్యంగా మిథునం ఈ యొక్క విశ్వభావము కలిగినటువంటి రాశులలో ఉన్నట్లయితే అప్పుడు ఇద్దరు భార్యలు వారికి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వికళత్రము అనేటువంటిది ఏర్పడుతుంది. అట్లాగే అంశచక్రాన్ని కూడాను మనం ఖచ్చితంగా గమనించాలి. అంశచక్రంలో ఒకవేళ లగ్నములో మనకి ఎక్కడా కూడాను పాపగ్రహ సంబంధం ఉన్నా లేకపోయినా అంశచక్రములో, అంటే నవాంశ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం, ఈ నవాంశ చక్రంలో ఎక్కడైనా పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే అది కూడాను ఎవరు, ఈ చంద్ర శుక్రులు, ముఖ్యంగా ఈ చంద్ర శుక్రులకు లేక సప్తమాధిపతితో పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే విశ్వభావ రాశుల యందు కూడాను ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి ఉన్నట్లయితే, యుతి ఉన్నట్లయితే ఇద్దరు భార్యలు కళత్రాధిపతులు అనేటువంటిది, ద్వికళత్రములు అనేటువంటివి ఏర్పడతాయి. అట్లాగే అంశయందైనను విశ్వభావ రాశి ఎందైనను ఇద్దరు భార్యలు ఏర్పడతారు. కళత్రాధిపతి మరియు కారకుడుతో కలసిన గ్రహముల సంఖ్యను బట్టి కళత్రముల సంఖ్యను తెలియవలయను అని చెప్పేసి అంటాడు ఇక్కడ. అంటే నవాంశం తీసుకున్నట్లయితే అసలు వాడికి ఎంతమంది భార్యలు ఉన్నారు, వాడి యొక్క స్థితి ఏమిటి అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది. కళత్రాధిపతి మరియు కళత్రకారకుడు ఎవరైతే ఉంటారో, లేక పుత్రకారకుడైనా కూడా కలిసి ఉన్నట్లయితే ఆ యొక్క కలిసినటువంటి గ్రహముల సంఖ్యను బట్టి, కారకుడు మరియు కళత్రాధిపతితో ఎన్ని గ్రహాలైతే కలిసి ఉంటాయో ఆ యొక్క గ్రహాల సంఖ్యను బట్టి వాడికి ఎంతమంది భార్యలు ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడాను మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అంతేకాక స్త్రీ సంఖ్యాం మదగైర్గ్రహైర్ మృతిమసత్ కేటైశ్చ సద్భిస్థితం యూనేసే సబలే శుభే సతివధూః
సాధ్వీ సుపుత్రాన్విత పాపోపి స్వగృహం గతః శుభకరః పత్న్యాశ్చ కామస్థితో హిత్వా షడ్వయ రంధ్రపాన్మదగౌ సౌమ్యస్తు సౌఖ్యావహాః అని చెప్పిన విషయంలో కళత్ర సంఖ్య అనేటువంటి విషయంలో ఎంతమంది వీరికి భార్యలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని బట్టి సప్తమమున గ్రహములు ఉన్నప్పటికీ, 7వ ఇంట్లో గ్రహాలన్నీ కూడా ఉన్నప్పటికీ పాపగ్రహములు ఉన్న మృత భార్య అని, అంటే సప్తమంలో పాపగ్రహము కలిసి సప్తమాధిపతితో కలిసి ఉన్నట్లయితే భార్య మృతి పొందింది లేక మృతి పొందుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టవచ్చు. శుభులున్నట్లయితే జీవకళత్రము, అంటే భార్య బతికే ఉంది ఈయనకు అని చెప్పేసి మనం గుర్తుపెట్టడానికి అవకాశం వస్తుంది. అంటే ఈ యొక్క విషయాన్ని ఎట్లా మనము అంటే, మా జాతకం ఏంటండి చూడండి, అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటాడు. అట్లాంటి సమయాలలో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే వాడికి భార్య ఉందా లేదా, ఎందువలన బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక మాట ఏమంటాడు అని చెప్పేసి అంటే, సప్తమాధిపతి శుభుడు అయ్యి బల సంపన్నుడైతే ఆ జాతకునకు సత్ప్రవర్తన కల భార్య లభిస్తుంది. అంతేకాక సత్పుత్రులను కూడాను వారికి సంభవము అనేటువంటిది జరుగుతుంది. మంచి భార్య లభిస్తుంది, దాంతోపాటుగా పుత్రులు కూడాను మంచి వాళ్ళు కలుగుతారు. అది కాక పాపగ్రహ సంబంధమయ్యి సప్తమ స్థానము స్వక్షేత్రమైన ఆ పాపగ్రహము కళత్రహీనము అవుతుంది. పాపగ్రహము కళత్ర విషయమున శుభమే చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. అంటే పాపగ్రహ సంబంధమై ఉన్నా కూడాను సప్తమ స్థానము స్వక్షేత్రమైతే ఆ స్వక్షేత్రములో పాపగ్రహ సంబంధమై కలిగి ఉన్న ఆ యొక్క గ్రహము వాడికి మంచే చేస్తుంది. శుభులైనను దుస్థానములలో షష్టాష్ట వ్యయస్థానాధిపతులు కాకుంటే మంచి చేస్తారు అని చెప్పేసి అంటున్నాడు. షష్టము, అష్టమ స్థానము, వ్యయస్థానములు ఈ యొక్క అధిపతులు సప్తమములో ఉంటే అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు ఒకవేళ లేకున్నట్లయితే ఆ గ్రహాలలో సప్తమ స్థానంలో లేకుంటే, సప్తమాధిపతితో యుతి కాకుంటే వాడికి అంతా కూడాను మంచే జరుగుతుంది అని చెప్తూ, దీంతో పాటుగా జాతక పారిజాతంలో వైద్యనాథుడు కూడాను ఇట్లా అంటున్నాడు. శుభాంశరాశౌ యది సద్గుణాఢ్య శుభేక్షితే చారుతరం కళత్రం చంద్రాంశకే దుర్బల చంద్రరాశౌ జాతాపతిఘ్ని సబలేతు సాధ్వి అని చెప్తే, కళత్ర భావము కానీ లగ్నమున కానీ శుభరాశి యందు ఉన్నట్లయితే లేక శుభ నవాంశను పొందినట్లయితే అర్ధాంగి అంటే అతడి యొక్క భార్య చాలా పవిత్రురాలుగా ఉంటుంది. శుభులు కూడా చూచినట్లయితే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, అంగీకార యోగ్యముగా ఉంటుంది. రాశి కాని అంశ కాని చంద్ర సంబంధమై ఉన్నట్లయితే, బలరహితముగా ఉన్నట్లయితే అట్టి జాతకునికి యొక్క భర్త మరణహేతు అవుతుంది. అంటే భార్యాభర్తృహంత్రి అని చెప్పేసి వరకు కొన్ని విషయాలు ఉంటాయి. భార్యనే భర్తను చంపింది అనేటువంటివి. ఇటువంటి జాతకాలను పరిశీలించినప్పుడు ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఏమిటా గ్రహస్థితి అంటే, రాశి కాని అంశ కాని చంద్ర సంబంధమై బలరహితముగా ఉన్నట్లయితే అటు యొక్క జాతకుడి భార్య తన భర్త మరణహేతువు అవుతుంది. ఆమె చంపటం కానీ లేక పరాయి వాళ్ళ చేత చంపించటం కానీ అనేటువంటిది కూడాను ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ చంద్రుడే బలయుతుడైతే
అట్టి జాతకురాలు భర్తకు ఆయుష్యాన్ని కలగజేస్తుంది, అనుకూలవతి కూడా అవుతుంది. ఇక్కడ చంద్రుడిని బట్టే ముఖ్యంగా ఈ యొక్క విషయాన్నంతా కూడాను చెప్తున్నాడు. అంటే మానసికమైనటువంటి ఒత్తిళ్లు కళత్రానికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య యొక్క మనస్సు భర్త యొక్క మనస్సు బాగా తెలుసుకోవాలి. అది తెలుసుకోనట్లయితే అంటే ఒకరినొకరు పరస్పరంగా ఎప్పుడూ కూడాను వాళ్ళ యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు వాళ్ళు బేరీజులు వేసుకుంటూ జీవితాన్ని సాగించుకుంటూ ఒకరిపై ఒకరు అనురాగాన్ని పొందగలిగినట్లయితే అటువంటి జాతకులకు సుఖవంతమైనటువంటి జీవనము అనేటువంటిది లభిస్తుంది. కానీ అది అందరికీ కూడాను లభించదు. దానికి గల కారణాలు ఏమిటి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడాను మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా. అంతేకాకపోతే ఇంకొక మాట ఏమంటున్నాడు, భార్యానాశస్త్య శుభసహితో వీక్షితే వార్ధకామౌ తత్ర ప్రాహుస్వ శుభఫలదాం క్రూరదృష్టిం విశేషాత్. అంటే ద్వితీయ సప్తమ భావముల యందు పాపగ్రహములు ఉన్నను, రెండో ఇంట్లో లేక సప్తమ భావముల యందు పాపగ్రహములు ఉన్నట్లయినా లేక ఆ రాసులను పాపగ్రహములు చూస్తూ ఉన్నా కూడా భార్యా నష్టము అనేటువంటిది లభిస్తుంది. ఇదే కాక పాపగ్రహ దృష్టి వలన ఈ ఫలితములు తప్పకుండా ఉంటాయి, దాంట్లో సందేహమేం లేదు. ఇచ్చట పాపులు ద్వితీయ సప్తమముల యందు ఉన్నట్లయితే ఉండాలి, మరియు వేరొక పాపగ్రహము యొక్క దృష్టి ఉన్నట్లయితే భార్యా వియోగం తప్పదు. అంటే సప్తమములో ద్వితీయంలో పాపగ్రహాలు ఉండి ఆ యొక్క పాపగ్రహాలను కూడా మళ్ళా మరొక పాపగ్రహం చూచినట్లయితే ఖచ్చితంగా వాడికి భార్యాహీనము అనేటువంటిది లభిస్తుంది, ఖచ్చితంగా లభించి తీరుతుంది, అందులో సందేహం లేదు. అట్లాగే ఏవం పత్న్యా అపి సతి మదే చాష్టమే వాస్తి దోషః సౌమ్యైర్దృష్టే సతి శుభయుతే దంపతి భాగ్యవంతౌ అని చెప్పేసి అంటున్నాడు. అంటే స్త్రీ యొక్క జాతకములో ముఖ్యంగా చూడవలసినటువంటివి ఏమిటంటున్నాడు అంటే సప్తమ అష్టమ స్థానముల యందు పాపగ్రహములు ఉండి వేరొక పాపగ్రహము చేత చూడబడుచున్నతో భర్తునాశనము అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి. అంటే ఉదాహరణకు వివాహము కుదిరింది, లగ్నపత్రిక రాసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళారు, ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి, లేకపోతే కార్ యాక్సిడెంట్ అయ్యింది, దీని కారణంగా మరణము అనేటువంటిది సంభవించింది. లేక వివాహము జరిగింది, ఇంటికి వస్తున్నారు, వివాహములోనే పై నుంచి ఏదో దుంగబడింది, దాని కారణంగా మరణించాడు. అంటే భర్త మరణిస్తున్నాడు అని చెప్పేసి చెప్పడానికి గల కారణాలలో ముఖ్యంగా ఇది. ఒకవేళ వివాహమైన 3వ రోజో 4వ రోజో భర్త మరణిస్తాడు, ఏదో రోగం వచ్చి, దానికి గల కారణం కూడాను ఇదిగా భావన చేయాలి. అంతేకాక ఈ రాసులు రెండు కూడా ఈ రాసుల యందు శుభగ్రహాలు ఉన్నట్లయితే ఆ యొక్క శుభగ్రహాలు రెండూ కూడాను శుభులు చూస్తూ ఉన్నా కానీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా అదృష్టవంతులై సుఖ సంతోషాలను పొందుతారు. అర్థమైంది కదండి. ఈ రెండు రాసులు కూడా శుభులు చూస్తూ ఉన్నట్లయితే, శుభులు ఉన్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడాను అదృష్టవంతులై సుఖ సంతోషాలను పొందుతారు. అట్లాగే జాతక పారిజాతంలో ఇంకొక మాట అంటారు, ఏమిటి అంటే కామస్తే తనుపే శుభగ్రహయుతే సద్వంశ జామృచ్చతి క్రూరరే మదగే విలగ్నరమణే దుర్వ్యంశ జాతాంగణాం అని విపురీకరిస్తారు. ఇక్కడ వృద్ధాప్యమున సుందర నారి లబ్ధయోగములో చెప్తారు ఈ యొక్క మాటను. శుక్రేందు పుత్రౌ చ కళత్ర సంస్థౌ కళత్రహీనం కురుతే నరంతౌ శుభేక్షితౌ వా వయసో విరామే
కామాంచరామం లభతే మనుష్య అని చెప్పి ఇక్కడ చెప్తూ, జాతకమున శుక్ర బుధులు సప్తమమునందు ఉన్నట్లయితే ఆ జాతకుడు కళత్రహీనుడగును. కానీ ఆ బుధ శుక్రులకు శుభదృష్టి ఉన్నట్లయితే వృద్ధాస్తము ఎంతో వరకు కూడాను అంటే ఆ బుధ శుక్రులకు శుభదృష్టి ఉంటే వాడు వివాహితుడయ్యి ఉన్నా కూడాను ముసలితనంలో కూడా వాడికి సుందర నారీ యోగము అనేటువంటిది, అంటే వాడు ఎంత ముసలివాడై ఉన్నా కూడాను అందంగా ఉన్నటువంటి భార్య మళ్ళా వివాహం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అని చెప్పేసి అంటాడు ఇక్కడ. అంటే అందమైన సహధర్మచారిని లభ్యమవుతుంది అని చెప్పేసి ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ దీక్షితుల వారు చెప్పినటువంటి విషయంలో మానసాగర్లో కూడా ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. ఇకపోతే చంద్రే సమందే మదగే పునర్భూ పతిర్భవేద్వాప్య సుతో విదారః నీచార్యభస్తేర శుభైర్మదే స్త్రీ పుంసోర్మృతి స్యాన్నిధనే ధనేవా అని చెప్పినటువంటి శ్లోక ఆధారంగా స్త్రీ జాతకంలో శని సప్తమమునందు ఉండి చంద్రునితో కలిసినట్లయితే అట్టి స్త్రీకి పునర్వివాహము జరుగుతుంది. ఇప్పుడు ఉండేటువంటి మనం గమనిస్తున్నటువంటి జాతకాలలో ఎక్కువగా విడాకులు జరుగుతూ ఉన్నాయి అంటే దానికి కారణాలు ఇక్కడ శ్లోక రూపకంగా మనకు బాగా లభిస్తూ ఉన్నది. చంద్రుడితో, నేను ముందుగానే చెప్పాను, చంద్రుడితో లేక శుక్రుడితో ఈ రెండు గ్రహాలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే వాటికి పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే ఖచ్చితంగా కళత్ర దోషములు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. దీని కారణంగా ద్వితీయ వివాహాలు, తృతీయ వివాహాలు ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి. ఆ తర్వాత పురుష జాతకములో కూడాను ఈ విషయాన్ని తీసుకుంటే శని సప్తమం నందు ఉండి చంద్రుడితో కలిసినట్లయితే అట్టి జాతకుడు భార్యాహీనుడగును. పురుష జాతకంలో కావచ్చు, లేకపోతే స్త్రీ జాతకంలో కావచ్చు, ఈ శని చంద్రుల కలయిక అనేటువంటిది చాలా ముఖ్యంగా తీసుకోవాలి. ఖచ్చితంగా కళత్ర దోషాలు అనేటువంటివి ఉంటాయి. అటువంటి జాతకాలకు మనం ఎప్పుడూ కూడాను సరే అండి బాగున్నాయి, 36 గుణాలు వచ్చాయి, 24 గుణాలు వచ్చాయి, ముందుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. గణాలను ఇక్కడ ఎప్పుడూ కూడాను పరిగణించవద్దండి దయచేసి. అందరికీ కూడాను నేను ఒకసారి మన్నవి చేసుకుంటూ ఉన్నాను. 18 కళత్రాలు వచ్చాయా, 18 గుణాలు వచ్చాయా, 16 గుణాలు వచ్చాయా, 24 గుణాలు వచ్చాయా, ఇది కాకుండా ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ శని చంద్రుల యొక్క కలయిక కానీ, శుక్ర శనుల కలయిక కానీ, శుక్ర రాహువుల కలయిక కానీ ఇటువంటివి ఉన్నట్లయితే, ముఖ్యంగా శుక్ర రాహువుల కలయిక ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ లేక పురుషుడికి ప్రేమ వివాహాలు జరగడానికి చాలా అవకాశం ఉంటాయి. ఇది బాగా గమనించాల్సినటువంటి యొక్క విషయం. ఇక బుధుడితో ఒకవేళ శని కలిసినట్లయితే వాడికి నపుంసకత్వం ఏర్పడి దాని కారణంగా ఆ అమ్మాయి విడాకులు తీసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది కూడాను మనము బాగా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఇది పుత్ర సంబంధమైనటువంటి విషయాల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ బుధుడితో రాహువు కలిసి ఉన్నట్లయితే వాడికి మెదడు సరిగ్గా పనిచేయదు, విపరీతమైనటువంటి కోపం రావడం కానీ ఇట్లాంటివి కూడాను ఉంటాయి. దాని కారణం చేత అమ్మాయి విడిపోవడము అనేటువంటిది కలుగుతుంది, లేక వాడు నపుంసకుడు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా బాగా కనిపెట్టుకోవాలి. ఇకపోతే సంతతిహీనుడు కూడాను అవడానికి అవకాశం ఉంటుంది. శనిచంద్రుల యొక్క కలయిక వలన సంతతిహీనుడు అంటే ఇక్కడ అసలు సంతానమే కలగదు అని కాదు, స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. వంశం నిలబడ్డము అంటే పురుష సంతానం అనేటువంటి వాడికి లేకుండా పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీడి యొక్క శరీరంలో ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్కువగా ఉంటాయి, వై క్రోమోజోమ్స్ తక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం వస్తుంది. లేకపోతే సంతానం చాలా ఏళ్లకు కానీ వీడికి లభించదు. అంతేకాక పాపగ్రహములు సప్తమ, అష్టమ, ద్వితీయ స్థానములందు ఉండి అట్లు ఆ సప్తమ, అష్టమ, ద్వితీయ స్థానములు వారికి నీచ స్థానములైతే
లేక శత్రుస్థానములైనప్పుడు అది స్త్రీ జాతకమైనచో పురుషునకు, పురుష జాతకమైనట్లయితే స్త్రీకి మరణము అనేటువంటిది ఖచ్చితంగా సంభవము అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇది నిస్సందేహంగా. ఇందాక చెప్పాను నేను, వివాహం అయిపోయిన తర్వాత 3వ రోజో 4వ రోజో లేక 10 రోజులు 16 రోజుల లోపలనే మరణము అనేటువంటిది సంభవిస్తుంటుంది భార్యాభర్తలకు మధ్యకాలంలో. అటువంటివన్నీ కూడాను ఈ యొక్క చెప్పినటువంటి అంటే సప్తమ అష్టమ ద్వితీయ స్థానాల్లో పాపగ్రహాలు ఉండి, లేక ఆ స్థానాలు నీచ స్థానాలయ్యి, లేకపోతే శత్రు స్థానాలైతే అటువంటి వారికి మరణము అనేటువంటిది సంభవిస్తుంది అని చెప్పి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పోతే లగ్నాత్ కళత్ర భవనే సమరాశి సంజ్ఞే భావాధిపేపిచ తదైవ గతే సురేఢ్యో సూర్యాభితప్తరహితే సుతదారనాథే వీర్యాన్వితేతు జననం ససుతం కళత్రం అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయాన్ని కూడాను ఇక్కడ మనం బాగా తీసుకోవచ్చు. సప్తమము సరియాసి అయ్యి అంటే ఇందాక చెప్పాను నేను, శుభకళత్రములు శుభకళత్ర స్థానములు అంటే శుభ సప్తకాలు అని చెప్పేసి అంటాం కదా. ఈ యొక్క శుభ సప్తకాలు సరిరాశిలయ్యి ఆ యొక్క రాస్యాధిపతియు శుక్రుడును కూడా సరిరాశి ఎందున్నట్లయితే, పంచమ సప్తమాధిపతులు బలవంతులై ఉన్నట్లయితే, అస్తంగత్వాది దోషములు లేకుండా ఉన్నట్లయితే అట్టి జాతకులు భార్య సంతతులతో ఆశీర్వదింపబడతారు అని చెప్పేసి. అంటే ఆ యొక్క దంపతులు ఇద్దరూ కూడాను మంచి పుత్రవంతులై సుఖ సంసార యోగ జీవనాన్ని అనుభవిస్తూ ధనవంతులయ్యి సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పబడేది. అందుకే ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయంలో మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటిది లగ్నస్థానము, పంచమ స్థానము, సప్తమ అష్టమ స్థానాలు ముఖ్యంగా చూడాలి. ఇక ద్వితీయ స్థానాన్ని ఎందుకు చూడాలి అని చెప్పంటే వాక్స్థానం. ఈ యొక్క వాక్స్థానం దెబ్బతిన్నట్లయితే ఆ ఇద్దరి మధ్యన కూడాను గొడవలు అనేటువంటి వస్తాయి. అందుకనే ఇక్కడ మనకు మంత్రేశ్వరుడు ఏమంటున్నాడు అని చెప్పేసి అంటే ద్వితీయ స్థానముతో కూడాను పాపగ్రహ సంబంధం లేకుండా ఉండాలి అని చెప్పేసి మనకు పైన చెప్పడం జరిగింది. ఇక్కడ సమసప్తకమైనటువంటి రాసులు ఎప్పుడైతే కలిగి ఉంటాయో ఆ యొక్క సమసప్తకాలలో శుభగ్రహ యుతి కలుగుతుందో, లేక ఆ శుభగ్రహాలను శుభదృష్టి చేత మరో శుభగ్రహం చూడబడుతూ ఉన్నట్లయితే సప్తమాధిపతులతో కానీ లగ్నాధిపతులతో కానీ పాపగ్రహము సంబంధం లేకుండా, అట్లాగే అస్తంగత్వాది దోషములు లేకుండా ఉన్నట్లయితే అట్టి జాతకులు సంతానవంతులై భార్యావంతులై సుఖమైనటువంటి జీవనాన్ని పొందుతారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడు అని చెప్పేసి అంటే, జాతక పారిజాతంలో వైద్యనాథ దీక్షితులు ఇట్లా అంటున్నారు. ఏమంటున్నాడు అంటే, సుపక్వజాతం ప్రథమం కళత్రం, సుపక్వజాతం ప్రథమం కళత్రం లగ్నేశ్వరోదార వసం యుతశ్చేత్ దినేశకాంత్యాభి హతస్తదానీం స్వరూపహీనం సుతరం వదంతి అని చెప్పి అంటూ, లగ్నాధిపతి సప్తమాధిపతితో కలసిన జాతకుడు బహు చక్కటి స్త్రీ అర్ధాంగి అవుతుంది. లగ్నాధిపతితో సప్తమాధిపతితో కలిసినట్లయితే అటువంటి జాతకుడు వాడికి చాలా చక్కటి అందమైనటువంటి భార్య, మంచి గుణములు కలిగినటువంటిది వాడికి లభిస్తుంది. లగ్న సప్తమాధిపతుల కలిసి ఉండగా ఆ లగ్న సప్తమాధిపతులు రవితో అస్తంగత్వాన్ని పొందినట్లయితే శుభ లక్షణములు వర్జించినటువంటి స్త్రీ భార్య అవుతుంది. అంటే ఎప్పుడూ కూడాను వీళ్ళు గొడవలు పడుతూ ఉంటారు, అస్తంగత్వాది దోషాలు ఏర్పడతాయి. ఒకవేళ అస్తంగత్వము గనుక పూర్తిగా ఏర్పడిందట్లయితే ఆ యొక్క భార్యాభర్తల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. ప్రతిరోజు కూడాను గొడవలు పడుతూ ఉంటారు. వారి సుఖమైనటువంటి జీవనము అనేటువంటిది లేకుండా ఉంటుంది అని మనం ఖచ్చితంగా గమనించాలి.
దీని తర్వాత కుటుంబదారా వ్యయరాశినాథ జీవేక్షితాః కోణ చతుష్టయాస్థాః దారేశ్వరాది ద్విత్త కళత్రాలాభే సౌమ్యః కళత్రం ససుతం సుఖాఢ్యం అని చెప్పేసి అంటూ ద్వితీయ సప్తమ వ్యయాధిపతులు గురువు చేత చూడబడినట్లయితే, అట్లాగే కేంద్రములు త్రికోణములందు ఉండినట్లయితే, లేక సప్తమ రాశినాథుని నుంచి శుభులు ద్వితీయ సప్తలాభస్థానముల యందు ఉన్నట్లయితే సకల శుభములు కలిగినటువంటి సంతోషదాయిని అయినటువంటి పుత్రురాలైనటువంటి భార్య వీరికి లభిస్తుంది. అంటే సప్త సంతానములు పురుషులు కలిగి ఒక స్త్రీ సంతానముతో పాటుగా ఆ యొక్క భార్య వాడికి ధనాన్ని కూడాను ఇచ్చినటువంటిది అవుతుంది భార్య అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకొక విషయానికి వస్తే, అగ్నాస్తనాధా స్థితభాంశ కోణే నీచోచ్చభే స్త్రీ జననం చపత్యుః చంద్రాష్టవర్గేధిక బిందురాసౌ కళత్రజన్మేతి తథా అవశ్యః. పురుష జాతకములో లగ్న సప్తమాధిపతుల యొక్క నవాంశ కనుగొనుము అని చెప్పేసి అంటాడు. పురుష జాతకంలో లగ్న సప్తమాధిపతుల యొక్క నవాంశను కనుక్కోవాలి. అంటే లగ్నము ఏ లగ్నమైంది, దానికి సప్తమాధిపతికి నవాంశ లగ్నం ఏమైంది, ఆ యొక్క స్థితిని ఫస్ట్ కనుక్కొని దానిపైన చెప్పినటువంటి రాసులకు కానీ నవాంశ రాసులకు కానీ కోణముల యందు కానీ భార్య యొక్క జన్మరాశి ఎగుతుంది. ఒకవేళ భర్త జాతకాన్ని చూచి భార్యకు జాతకం లేదు అనుకుందాం, వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు, లేదా నీళ్లలో కొట్టుకుపోయింది అనుకుందాం. అట్లా కొట్టుకుపోయింది అని చెప్పేసి అంటే భార్య యొక్క జాతకాన్ని ఎట్లా చూడాలి అని చెప్పేసి అంటే, అప్పుడు ఇక్కడ ఈ ప్రకారంగా అంటున్నాడు, పురుషుడి యొక్క జాతకములో లగ్న సప్తమాధిపతుల యొక్క నవాంశను కనుక్కోవాలి. లగ్నం ఏదైంది, నవాంశాధిపతులు ఎవరైనారు, ఈ యొక్క నవాంశను కనుక్కున్న తర్వాత పైన చెప్పినటువంటి రాసులు కానీ లేక నవాంశ రాసులకు కానీ కోణముల యందు భార్య యొక్క జన్మరాశి అవుతుంది. అంటే ఉదాహరణకు వీడికి నవాంశ లగ్నము వృషభం అయ్యింది అనుకుందాం. సప్తమ స్థానము అప్పుడు ఏమవుతుంది అంటే వృశ్చికం అవుతుంది. వృశ్చికానికి మరియు లగ్నానికి నవాంశను కనుక్కున్నట్లయితే, అంటే ఆ యొక్క నవాంశ ఏదయ్యింది అని చెప్పేసి అంటే మనకు వచ్చేసి D60లో తెలుస్తుంది. ఏదవుతుంది, D40 అండ్ D60 దీళ్లలో తెలుస్తుంది. ఇట్లా తెలుసుకున్నటువంటి స్థితిలో నవాంశను కనుక్కున్న తర్వాత ఆ యొక్క నవాంశ రాశులకు కానీ కోణముల యందు కానీ కోణాలలో కానీ నవాంశలో కానీ ఉన్నట్లయితే ఆ యొక్క రాశి గ్రహాలు ఏవైతే ఉన్నాయంటే సప్తమాధిపతి ఎక్కడైతే ఉంటాడో అదే భార్య యొక్క జన్మ లగ్నం అవుతుంది, జన్మ రాశి అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ లేదా సప్తమ లగ్నాధిపతుల యొక్క ఉచ్చరాశి కానీ లేక నీచరాశి కానీ అవుతాయి, లేదా భర్త యొక్క చంద్ర అష్టక వర్గ యందు అధిక బిందువులు కల రాశి భార్య యొక్క రాశి అవుతుంది. ఒకవేళ దీన్ని మనం చూడాలి అంటే బాగా ఈజీగా గుర్తుపట్టడానికి భర్త యొక్క చంద్రాష్టక వర్గు, మిగిలినవన్నీ కనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకుంటే చంద్రాష్టక వర్గం తీసుకున్నట్లయితే అందులో అధిక బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బిందువులను తీసుకున్నట్లయితే ఆ రాశి ఏ బిందువులు ఎక్కువగా ఉన్నాయో అది భార్య యొక్క జన్మరాశి అవుతుంది అని చెప్పేసి మనకు చరిత్రకారకుడు చెప్తూ ఉన్నాడు.
దాంతో పాటుగా కామస్థ కామాధిప భార్గవాన వృక్షం దిశం సంతతి తస్య పత్న్యాః శుక్రోస్తపోవా తనునాదభాంస్యక త్రికోణమాయాతి తథా వివాహః అని చెప్పేసి, అంటే వివాహము జరుగు యోగము ఈ కింద ఇట్లా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అని చెప్పేసి అంటే, సప్తమ రాశి యందున్న గ్రహము, సప్తమ రాశ్యాధిపతి శుక్రుడు కానీ లేక సప్తమాధిపతితో కానీ గోచార వశమున లగ్నాధిపతి స్థిర రాశికి కానీ లగ్నాధిపతి స్థిత నవాంశ రాశికి గాని కోణముల యందు, అంటే పంచమ భాగ్యస్థానముల యందు ప్రవేశించినప్పుడు వివాహం అవుతుంది. మన దగ్గరికి ఎవరైనా అయ్యా నాకు ఎప్పుడు వివాహం అవుతుంది ఏమిటి అని చెప్పేసి అంటే, ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాడికి ఎప్పుడు వివాహం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈజీగా చెప్పడానికి అవకాశము అనేటువంటిది లభిస్తుంది. దాని తర్వాత కళత్ర సంస్థస్య కళత్ర దృష్టే అర్ధసాగమే నాథ కళత్రపస్య యథా విలగ్నాధిపతి ప్రయాతి కళత్రభం తత్ర కళత్రలాభః. వీడు ఖచ్చితంగా ఎప్పుడు వివాహం అవుతుంది అని చెప్పి మనం బాగా గట్టిగా మనం చెప్పాలి అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎప్పుడు వివాహం అవుతుంది ఎప్పుడు కాదు అని చెప్పేసి. అలా ఎట్లా చెప్పాలి అని చెప్పేసి అంటే, సప్తమ భావస్థిత గ్రహ దశయందు కానీ, ఇది బాగా రాసి పెట్టుకోండి సార్ దయచేసి, సప్తమ భావస్థిత గ్రహ దశయందు కానీ, సప్తమ రాశిని చూస్తున్న గ్రహ దశయందు కానీ, సప్తమాధిపతి దశయందు కానీ వివాహము జరుగుతుంది. అందులో సందేహమే లేదు. లగ్నాధిపతి గోచారవశమున సప్తమమునయున్నప్పుడును వివాహము అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు గోచారం జరుగుతుంది. ఈ యొక్క గోచార సంబంధంలో మనకు శుక్రుడి యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నాయి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడికి వివాహం జరుగుతుంది. ఒకవేళ ఆ యొక్క శుక్రుడు తిరిగి మళ్ళా సప్తమంలోకి వచ్చినట్లయితే, వాడికి సప్తమంలో ఉన్నట్లయితే వివాహం జరగడానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ బాగా గుర్తుపట్టవచ్చు. దాంతో పాటుగా కళత్రనాథ స్థితభాంశ కేశయోహో సితక్షపానాయక యోర్బలీయసః దశాగమే ద్యూనప యుక్తభాంశక త్రికోణగే దేవ గురౌ కరగ్రహాః అని చెప్పి, అంటే ఇక్కడ కూడాను వివాహము ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్నే ఇక్కడ కూడాను తెలుపుతూ ఉన్నాడు. సప్తమాధిపతి స్థితరాశీనాథుడు అయ్యి ఉన్నట్టు, అట్లాగే సప్తమాధిపతి స్థిత నవాంశనాథుడు, ఈ రెండు గ్రహములు కూడా శుక్రచంద్రులు, ఈ రెండు గ్రహములు యొక్క మహాదశల యందు బృహస్పతి సప్తమాధిపతి స్థితరాశికి కానీ నవాంశ రాశికి కానీ కోణాల యందు కానీ గోచార వశమున ఉన్నట్లయితే అటువంటి జాతకుడికి ఖచ్చితంగా వివాహము జరిగి తీరుతుంది. ఇందులో సందేహం లేదు. దాని తర్వాత కళత్రనాథే రిపునీచ సంస్థే మూడేధవా పాప నిరీక్షితేవ కళత్రభే పాప యుతేధ దృష్టే కళత్రహానిం ప్రవదంతి సంతః అని చివరిగా చెప్తున్నాడు. ఈ యొక్క కళత్రానికి సంబంధించిన విషయంలో కళత్రాధిపతికి శత్రు నీచ అస్తంగత్వాది దోషములు కలిగినప్పుడు, శత్రు నీచ అస్తంగత్వాది దోషాలు కలిగినప్పుడు, శత్రుగ్రహ వీక్షణ పొందినప్పుడు, మరియు సప్తమ రాశి పాపగ్రహములతో యున్నను ప్రాజ్ఞులు భార్యా నష్టాన్ని తెలుపుతారు. అతడి యొక్క భార్య ఎప్పుడు చనిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడాను మనం ముందుగానే గమనించవచ్చు. ఇది జాతకం పుట్టిండే తర్వాత మామూలుగా వచ్చేసి జాతకాలు
పుట్టిన వెంటనే రాస్తూ ఉంటారు, అటువంటిది పనికిరాదు. అంటే వాడికి ఉన్నటువంటి అష్టమ భావాన్ని చూసి ఆయుర్దాయ నిర్ణయం చేసిన తర్వాతనే జాతకాన్ని వివరించాలి అని చెప్పేసి మనకు పూర్వ పద్ధతి ప్రకారంగా చెప్పడము అనేటువంటిది జరిగింది. పరాశర సిద్ధాంతరీత్యా ఉన్నటువంటి యొక్క విషయం ఏమిటి అంటే 12 సంవత్సరాలు దాటేంత వరకు కూడాను పూర్తి జాతకాన్ని విశ్లేషణ చేయకూడదు అని చెప్పేసి అంటూ అష్టమ భావము అనేటువంటిది అంటే ఆయుష్య స్థానము అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి ఆ యొక్క ఆయుష్య స్థానానికి తగినట్లుగా వాడి యొక్క తల్లిదండ్రుల స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం నిర్ణయం చేయాలి. మిగిలినటువంటిదంతా కూడాను 12 సంవత్సరాల తర్వాతనే చెయ్యాలి అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇది ముఖ్యంగా లగ్న, పంచమ, సప్తమ, అష్టమ స్థానాలకు సంబంధించినటువంటి యొక్క ముఖ్య విషయాలు. దీంట్లో ఇంకా ఎవరికైనా ఏవైనా సంశయములు ఉన్నట్లయితే దయచేసి అడగవచ్చును. ఇప్పటి వరకు కళత్రానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నాం. గురుగారు, ఇప్పుడు సప్తమ భావంలో శని ఉన్నట్టయితే వాడికి మ్యారేజ్ అవుతుందా, డిలే మ్యారేజ్ అవుతుందండి? ఆ శనికి శుభగ్రహ సంబంధం కానీ శుభగ్రహ యుతి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుందండి, దాంట్లో సందేహం లేదు. అయితే సప్తమంలో శని ఉన్నాడు అనేటువంటిది కాకుండా సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది ముఖ్యంగా గమనించాలి. సప్తమాధిపతికి పాపగ్రహ సంబంధం ఉందా లేదా అంటే ఇక్కడ సప్తమాధిపతి కూడా నీచిపెట్టి పెడితే, సప్తమాధిపతి నీచపట్టాడు అంటే మాత్రం వివాహం చాలా ఆలస్యం అవుతుంది, దాంట్లో సందేహం లేదు. అంటే పాపగ్రహ దృష్టి కనుక ఉంది అంటే వాడికి వివాహం కాదు. శుభగ్రహ దృష్టి ఉంది అంటే మాత్రం వివాహం అవుతుంది, ఆలస్యమైనా కూడా వివాహం అవుతుంది. అంటే గోచరంలో శుభగ్రహ దృష్టి అండి, లేకపోతే జాతకంలో శుభగ్రహ దృష్టి? జాతకంలో శుభగ్రహ దృష్టి, నవాంశలో కానీ లగ్న కుండలిలో కానీ ఆ యొక్క సప్తమాధిపతిపై సప్తమాధిపతి పాపయుతితో ఉన్న సప్తమాధిపతి పైన పాపగ్రహ దృష్టి కాకుండా శుభగ్రహ దృష్టి ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది, ఆలస్యం అవుతుంది అయితే వివాహాలు. గురుగారు ఇదండి గురుగారు, మీ రెండో శ్లోకంలో సెవెంత్ లార్డ్ సప్తమాధిపతి 5లో ఉంటే 5వ కళత్ర నష్టం అన్నారు. బహుశా నా ఉద్దేశం 7-5 కలిస్తే ప్రేమ వివాహం అవడానికి అవకాశం ఉంటుంది అంటారు కదా? ఉంటుందండి. అంటే అదే అందుకే అక్కడ ఏమంటున్నాడు అంటే పంచమాధిపతితో, నేను ఫస్టే వివరణ చేశాను, పంచమాధిపతి సరిగా లేకుంటే కూడాను వికలత్రాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంతానం కోసమే వివాహం చేసుకోవటం, ఆ సంతానమే సరిగా లేనప్పుడు ద్వితీయ కళత్రానికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే 5వ భావం ప్రేమాభిమానాలు కూడా ఉంటాయి కదా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సార్ ఇంకా ఎవరైనా డౌట్స్ ఏవైనా ఉన్నట్లయితే? అదే ప్రశ్న సార్. నమస్కారం సార్. 7th లార్డ్ 5th లో ఉంటే కళత్ర నష్టం అన్నారు కదా సార్, ఇంతకు ముందే అన్నారు. సంతతి నష్టం కూడా జరుగుతుంది అన్నారు, మళ్ళీ కొంచెం సరే సార్. కళత్రాధిపతి పంచమ భావములో ఉన్నట్లయితే జాతకుడికి కళత్ర నష్టము కానీ లేక సంతాన నష్టము కానీ కలుగుతుంది. అంటే భార్య ఉన్న గర్భము అనేటువంటిది ఏదైతే ఉందో అది విచ్ఛేదనం కావడానికి, లేక సంతానము పొందిన తర్వాత ఆ యొక్క శిశువు మరణించడానికి కానీ, అంటే 12 సంవత్సరాల లోపల వాడికి గండాలు అనేటువంటివి ఉండి దాని కారణంగా వాడు పుత్రహీనుడు అవుతాడు అని ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి యొక్క విషయం. అర్థమైంది కదండి? విషయంలో మరేమైనా పాజిటివ్ అవ్వాలంటే ఏం లేదా? శుభ దృష్టి కానీ వ్యక్తి కానీ ఉంటే ఏమైనా మార్పు అవుతుందా? అది కూడా చెప్పాడు కదా సార్. ఇప్పుడు శుభదృష్టి ఉన్నట్లయితే అది దాని యొక్క స్థితిని మారుస్తుంది. పాపగ్రహ సంబంధము అనేటువంటిది ఉన్నా లేకపోయినా అంటే పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే అక్కడ నష్టము అనేటువంటిది కలుగుతుంది. అదే శుభగ్రహము యొక్క దృష్టి కానీ శుభగ్రహ యుతి కానీ ఉన్నట్లయితే
పంచమంలో వారికి సంతానం అనేటువంటిది నిలబడుతుంది. ఆ యొక్క దంపతులు సుఖంగా జీవనాన్ని సాగిస్తారు. ముఖ్యంగా పాపగ్రహము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇబ్బందులను కలిగించేటువంటిది. తెలుగుగారు ఒక జాతకంలో సెవెంత్ లార్డ్ సాటర్న్ అయ్యాడు. సెవెంత్ లార్డ్ సాటర్న్ అయ్యి వేనస్ తో కలిసి ఉన్నాడు. సెవెంత్ లార్డ్ సాటర్న్ వేనస్ తో శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఓకే, శని శుక్రుల యొక్క కలయిక, శని శుక్రుల యొక్క కలయిక అంటే ఇక్కడ కళత్ర భావము అనేటువంటిది దెబ్బతింటుంది. అవునండి. కళత్ర భావం దెబ్బతినడం కారణంగా భార్యాభర్తల మధ్యన గొడవలు అనేటువంటివి ఉంటాయి. సంసారం సాగుతూ ఉంటుంది, కానీ గొడవలు అనేటువంటి కారణంగా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఆ భర్త ఎవరైతే ఉన్నాడో అతడు. అంటే 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 రీసెంట్ గా అతని భార్య కూడా పోయింది మాట, అందుకని అడుగుతున్నాను. అదే సార్, అదే అందుకే లగ్నాధిపతి కానీ సప్తమాధిపతితో కానీ పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు రావటం లేక భార్యాహీనుడు కావటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ సప్తమ భావాధిపతే పాపగ్రహం కదా, వాడు శుక్రుడితో కలిసి ఉంటే కూడా ఇది అవుతుంది. అంటే పాపగ్రహం శుక్రుడితో కలిసి ఉన్నా కూడా అవుతుంది. అంటే కారణం శుక్రుడే కళత్ర కారకుడు అవుతాడు శుక్రుడు. శుక్రుడు కళత్ర కారకుడు అయినప్పుడు సప్తమ భావము తోటి ఎప్పుడైతే శుక్రుడు కలిసినాడో అక్కడ వివాహము అనేటువంటిది వాడికి జరిగింది. అవునండి, వివాహం జరిగింది. వివాహానంతరము దానికి పంచమ భావం ఏమైంది? పంచమ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు? అంటే సప్తమం నుంచి అండి, సప్తమం నుంచి కాదు, లగ్నం నుంచి పంచమ భావం ఎక్కడ ఉంది? లగ్నం నుంచి పంచమ భావాధిపతి కూడా అక్కడ జూపిటర్ వారి ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఓన్ హౌస్ లో ఉన్నాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి శని ఎక్కువగా దెబ్బతీయటం అనేటువంటిది జరిగింది. దాని కారణంగా కళత్ర నష్టం అనేటువంటిది ఏర్పడింది. అలాగే 12వ అధిపతులకు అంటే అలాగే 12వ రాశిలో కూడా మార్స్ ఉన్నాడు అనమాట. మార్సు కేతువు ఉన్నాడు. అక్కడ దెబ్బ కొట్టాడు కదండి. మరి 12వ రాశిలో పాపగ్రహం ఉన్నట్లయితే అని చెప్పేసి మనం అన్నాం కదా ఇందాక. లగ్నము కానీ పంచమము కానీ అష్టమము కానీ వ్యయం కానీ ఈ యొక్క స్థానాలలో పాపగ్రహయతి అధికముగా ఉన్నట్లయితే భార్యామరణము అనేటువంటిది సంభవిస్తుంది అని చెప్పేసి మనకు ఇక్కడ 6వ శ్లోకం 7వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సార్ ఇది ముఖ్యంగా సార్. ఇక పంచమానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పంచమాధిపతి అంటే గురువు అంటే సంతానకారకుడు. ఈ యొక్క సంతానకారకుడు అయినటువంటి గురువు పాపగ్రహ యుతి ఉన్నా, పాపగ్రహ సంబంధం ఉన్నా అక్కడ కళత్ర దోషము అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం వస్తుంది. ఇది కూడాను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాపగ్రహ సంబంధ స్థితిలో గురువు ఒకవేళ పూర్తిగా పాపగ్రహ సంబంధ యుక్తుడై అస్తంగత్వాది దోషాలు పొందినట్లయితే సంతానము అనేటువంటిది వాడికి జరగడం అనేటువంటిది కష్టం. ఇది ఒకటి. ఇక్కడ బుధుడితో పాపగ్రహ సంబంధం ఉన్నట్లయితే వాడికి సంతానము అనేటువంటిది కలగడం అనేటువంటిది నష్టంగా ఉంటుంది. అంటే వాడికి స్పెర్మ్ కౌంట్స్ అనేటువంటివి తక్కువగా ఉండటము, దీని కారణంగా సంతానము అనేటువంటిది కాకుండా పోవడానికి అవకాశం కూడా లభిస్తుంది. ఇక్కడ స్త్రీ జాతకంలో తీసుకున్నా కూడాను పంచమాధిపతి పాపగ్రహ సంబంధమై ఉన్నట్లయితే అక్కడ ఆమెకు గర్భమునందు శిష్టులు అంటున్నాం మనం, అంటే నీటి బుడగలు ఇటువంటివి ఉండటము, లేకపోతే గర్భము లూజుగా ఉండటము, గర్భసంచి లూజుగా ఉండటము, తర్వాత వచ్చేసి ఆ గర్భానికి సంబంధించినటువంటి ట్యూబ్ బ్లాక్ కావటము, ఇటువంటి కారణాలన్నీ కూడాను ఏర్పడతాయి. ఒకవేళ గురుగారు సప్తమాధిపతి అంటే సూర్యుడు అయ్యుండి సూర్యుడు నీతిలో ఉన్నాడు అనుకోండి, అది ఎలా అప్పుడు దాన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు? అప్పుడు సప్తమాధిపతి సూర్యుడయ్యి అని చెప్పేసి అంటే వాడిది కుంభలగ్నం అవుతుంది. అవునండి. కుంభలగ్నం అయినప్పుడు
లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ముఖ్యంగా తీసుకోవాలి. సప్తమాధిపతి నీచ అంటే తులలోకి వస్తాడు. అవునండి. తులలోకి రవి వచ్చినప్పుడు అక్కడ ఇబ్బంది ఏం కాదు. ఓకే. కానీ ఆ తులలో ఉన్నటువంటి రవికి పాపగ్రహ యుతి ఉండకూడదు. ఓకే. అట్లాగే లగ్నాధిపతికి కూడాను పాపగ్రహ యుతి ఉండకూడదు. ఓకే. పాపగ్రహ దృష్టి ఉన్నా కూడా రవి మీద అప్పుడు దంపతుల మధ్యన ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. అంటే అంటే త్వరలో రవి నీచిపట్టి ఉండి అక్కడ మెర్క్యూరీ మూన్ తో ఉన్నాడు. మెర్క్యూరీ మూన్ ని పాపగ్రహాలు కాదు కదండి. ఇక్కడ మెర్క్యూరీ మూన్ అంటే మూన్ వచ్చేసి ఏ స్థితిలో ఉన్నాడు అంటే మూన్ వచ్చి అక్కడ వాడు ఓన్ హౌస్ అవుతుంది కదా. సారీ, అక్కడ హైలో ఉన్నాడు. అదే మన వచ్చే స్థితిలో అవుతుంది కదా. చంద్రుడు ఉచ్చస్థితే కావచ్చు. అంటే ఇప్పుడు ఉచ్చస్థితిలోకి ఉన్నాడు అంటే పున్నమకు దగ్గరగా ఉంటాడు. ఓకే. దాని కారణంగా అక్కడ శుభత్వాన్ని ఇస్తాడు. ఓకే. కాకపోతే వీరికి సంతానం అనేటువంటిది ఆలస్యం అవుతుంది. ఓకే. సరే, ఇంకోటి గురించి నేను చాలా కొన్ని జాతకాలు చూశానండి. రాహు కేతువులు లగ్న సప్తమంలో ఉంటే అవి కూడా డిలే మ్యారేజ్లు అవుతున్నాయి చాలా మందికి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. రాహువు వచ్చేసి ముఖ్యంగా మనం బాగా గమనించాల్సిందేది ఏంటి అంటే సార్, రాహువు యొక్క స్థితి మన శరీరంలో ఉండేటువంటి వీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీన్స్ అన్నిటికీ కూడాను వాడే కారకుడవుతాడు. మనం అందుకే రాహువును వచ్చేసి సర్పముగా భావన చేస్తాం. రాహుకేతువులు ఇద్దరిని కూడాను సర్పాలుగా ఎందుకు భావన చేస్తాము అంటే అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే. మామూలుగా మనకు చెప్పినటువంటివి ఏంటి, 7 గ్రహాలే. కానీ రాహుకేతువులను ఛాయాగ్రహాలుగా తీసుకోవటం ఏమిటి అంటే ఇంటర్నల్ గా ఉండేటువంటి రక్త ప్రసరణ కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడాను దెబ్బ పడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల వలన. అందుకే గ్రహణాది సమయాల్లో మనల్ని ఎందుకు గర్భవతులను అక్కడిక్కడ కదలొద్దండి అని చెప్పేసి ఎందుకు చెప్తారు అంటే కారణం ఇదే ముఖ్యంగా. అంటే ఆ సమయాలలో ఎప్పుడైతే మనం తినడము తిరగడము ఇట్లాంటివి చేయడం వలన ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడి దాని కారణం చేత సంతానం అనేటువంటిది సరిగ్గా కలగకపోవడము, లేకపోతే వాళ్ళకు అవిటి వాళ్ళుగా పుట్టడము ఇట్లాంటివన్నీ కూడాను జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ అదే రాహుకేతువులకు మళ్ళీ శుభదృష్టి ఉంటే మళ్ళీ మ్యారేజ్ మళ్ళీ తొందరగా అవుతుంది. అది కూడా నేను చూశాను. అవునండి, అవును. సరే, ఇప్పుడు బాగా అర్థమైంది కదా సార్. నేను సింపుల్ గా ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాలన్నిటికీ సంబంధించిన విషయంలో మళ్ళా ఒక్కసారి చిన్న చిన్న పాయింట్స్ మాత్రం చెప్తాను. నేను రీసెర్చ్ చేసినటువంటి పాయింట్స్ వాటన్నిటికీ సంబంధించిన విషయంలో లగ్నాధిపతితో కానీ లగ్నాత్ పంచమాధిపతి కానీ లగ్న సప్తమాధిపతితో కానీ లగ్నాత్ అష్టమ స్థానాధిపతితో కానీ లగ్నాత్ వ్యయస్థానము, ముఖ్యంగా వివాహంలో చూడవలసినటువంటివి లగ్నము, పంచమము, సప్తమము, అష్టమము, వ్యయము. ఈ యొక్క స్థానాలు అత్యంత డీపుగా పరిశీలన చేయాల్సినటువంటి స్థానాలు. ఈ యొక్క స్థానాధిపతులతో పాపగ్రహ సంబంధం కానీ పాపగ్రహ యుతి కానీ ఉన్నట్లయితే ఆ యొక్క దంపతుల మధ్యన ఖచ్చితంగా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. ఇందులో సందేహం లేదు. ముఖ్యంగా శుక్రచంద్రులు, ఈ యొక్క శుక్రచంద్రులు ఇద్దరూ కూడాను వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. దానికి ఈ శుక్రచంద్రులతో పాటుగా ఇంకా మనం ఇంకా డీప్ గా చూడాలి అని చెప్పేసి అంటే ఏమిటి అంటే చతుర్థ స్థానం కూడా చూడాలి. ఇక్కడ చతుర్థ స్థానాన్ని ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క కుటుంబం ఎట్లా ఉంటుంది, కుటుంబ స్థితిగతులు ఏమిటి, ఈ కుటుంబం వలన కొంతమందికి చూస్తూ ఉంటాం ఆడపిల్లలు లేక అబ్బాయిలు అన్నీ బాగుంటాయి, వివాహం కావాలి అంటే కనుక కాదు. కారణం ఏంటి అంటే వాళ్ళ అమ్మా నాన్నకు నచ్చదు, లేకపోతే అక్క చెల్లెళ్ళకు నచ్చదు. ఇట్లాంటి కారణాల చేత వివాహాలు అనేటువంటివి జరగకుండా ముసలి వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కాబట్టి అటువంటి దాంట్లో ఆ గ్రహం ఏదైతే బాగలేదో దానికి సంబంధించినటువంటి విషయంలో శాంతి విధానాన్ని కానీ దానికి సంబంధించినటువంటి జపతపాది హోమాలు కానీ చేసుకోవటం వలన కొంతవరకు ఉపశమించి వాడు వివాహితుడు అవుతాడు. ఇది కూడాను బాగా మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. రెమెడీస్ వర్కౌట్ అవుతాయి.